మనశ్శాంతి లేదు. మనశ్శాంతి ఎక్కడ దొరుకుతుంది? మనశ్శాంతి ఎక్కడ దొరుకుతుంది? ఆఫీసులో మనశ్శాంతి లేదు, ఇంటి దగ్గర మనశ్శాంతి లేదు. మనశ్శాంతి ఎక్కడ దొరుకుతుంది? మనశ్శాంతి ఎక్కడ దొరుకుతుంది? బాబ్జీ బాబ్జీ మనశ్శాంతి కావాలి బాబ్జీ, మనశ్శాంతి. పిలిపించు బాబ్జీ, పిలిపించు. మనశ్శాంతి పరిగెత్తుకుంటూ వచ్చేసింది సార్. పిలిపించు బాబ్జీ, పిలిపించు. హలో 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 రాజ్ కుమార్, ఎవరు? నేను బాబ్జీని. చెప్పరా బాబుజీ. మా సార్ మనశ్శాంతి కావాలండి, ఒకసారి రారా? వస్తా ఏం చెప్పేస్తాను. ఏదేమిటి రారా బాబు. అరే మన సార్ గుర్తున్నారా? గుర్తున్నది. మన సార్ మనశ్శాంతి రప్పిస్తే మన బాగా గుర్తుపెట్టే, సరేనా? సరేనా సార్? బాబ్జీ ఎవరైనా నేను చెప్పిన రాజశేఖర్ మనశ్శాంతి తెప్పిస్తాడన్నావా? తెప్పిస్తారు సార్. అయితే సరే. సార్ నా తెలిసిన డ్రింక్ ఉంది సార్, అది తాగితే మనశ్శాంతి వస్తుంది. ఏం డ్రింక్? సార్ తాగండి సార్. అరే ఈ సార్కి మనశ్శాంతి వచ్చేటన్నావా? సార్ వచ్చిందా సార్ మనశ్శాంతి? అరే బాబ్జీ ఏదో ఇచ్చాడ్రా, తిమ్మురుగా ఉంది. సార్ వచ్చిందా సార్ మనశ్శాంతి? ఏంటిదిరా వచ్చింది? ఒకసారి దగ్గర చెప్పండి సార్. కూర్చోండి సార్. అరే బాబుజీ ఏంటిది? అబ్బా ఏంటిది? అరే ఇంకొక బిగ్గిరా, అరే సార్ ముప్పించరు ఒకసారి. సరేరా సార్, ఒక్క దగ్గర సార్. సరే సార్. నువ్వు చెప్పావు బాబ్జీ. సరే సార్ ఇదిగోండి సార్. సార్ వచ్చిందా సార్ మనశ్శాంతి? ఇచ్చాడ్రా. సార్ వచ్చిందా సార్ మనశ్శాంతి? ఏంటిదిరా వచ్చింది? ఒకసారి దగ్గర చెప్పండి సార్. మనశ్శాంతి ఎక్కడి నుంచి వచ్చింది? మనశ్శాంతి ఎక్కడి నుంచి వచ్చింది? అరే ఏంటో బాబుజీ ఇది? అబ్బా, అరే ఏంట్రా శుభ్రంగా ఆఫీసులకు వచ్చి వర్క్ చేసుకునేవాడు కదరా. ఆ పిచ్చోడికి నీకు దొన్నారు ఎదనా. అరే సారీ రా సార్ నాకు తెలుసు బాబ్జీ ఎలా ఉంటాము కాదురా బాబ్జీ, మనశ్శాంతి తెప్పించావు. పిలిపించు బాబ్జీ, పిలిపించు. సరే సార్, నా చేసిన ఒక ఆర్టిస్ట్ ఉన్నారు సార్, అతను పిలిపించమంటారా సార్? పిలిపించు బాబ్జీ, పిలిపించు. సరే సార్. హలో ఆర్టిస్టేనా? అవును, మీరెవరు? నేను బాబ్జీని. చెప్పరా బాబుజీ. ప్రదీప్ బాగున్నావా? బాగున్నాను రా. మా సార్ మనశ్శాంతి కావాలండి, సార్ రారా? వస్తున్నాను రా. త్వరగా రా. బాబ్జీ ఎవడీడు? అనుకునే వాళ్ళ ఉన్నాడు. బాబ్జీ ఎవడీడు? బాబ్జీ ఆపండి బాబ్జీ, నేను ఆపను. సార్ నేను చెప్పిన మనశ్శాంతి తెప్పిస్తాడా బాబ్జీ? తెప్పిస్తాను సార్. అయితే చెప్పిన వంగండి రావడం ముందు ఒరిజినల్ పెట్టండి, లేకపోతే మన తప్పలే పెట్టండి.
వచ్చింది ఏంటిలో వచ్చింది చెవుల నుంచి రక్తం వస్తుందిరా బాబు ఇన్ని తీసుకొచ్చాడంట్రా బాబు సార్ ఇంకొకసారి బేస్ పెంచుకుంటా చూడండి సార్ మనసంతి వచ్చి మీ ఊళ్ళో కూర్చోండి సార్ సార్ వచ్చిందా మనసంతి ఏంటిలో వచ్చింది చెవుల నుంచి రక్తం రసంగా అడిగాడుతుందిరా రే ఆపరా సార్ పాట రోజులు పడుతుంది చూడండి సార్ మనసంతి వచ్చి మీ ఊళ్ళో కూర్చుంటుంది నిజంగా ఏ శాంతి 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 ఏ శాంతి 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 బాబుజీ నీకేం చేసిండ్రా బాబు ఇలాంటి వాళ్ళని తీసుకొస్తున్నా నా తెలిసిన గోతాలో పిలిచే బాగా ఉన్నాడు సార్ అలా పిలిపించమంటారు సార్ పిలిపించు బాబుజీ మనశ్శాంతి ఇచ్చామని పిలిపించు బాబుజీ పిలిపించు సరే సార్ రావాలమ్మా హలో సరే వస్తున్నాం బాబు త్వరగా రండి సార్ బాబుజీ తాను చేసేంద్రా బాబుజీ 3 వారాలు ఇలాంటి అప్పుడు చెప్పకూడదు చెప్పహా అరే బాబుజీ మీరు తెప్పిస్తానంటవా చెప్పేసి నా గురించి విజయవాడ హైదరాబాద్ అన్ని ఊర్లకు దెయ్యాన్ని చిటికలో పాలిస్తాం మనశ్శాంతి తెప్పిస్తానంట బాబుజీ చిటికలో తెప్పిస్తాం అయితే తెప్పించు అరే బీటెస్ గారా వచ్చిందా మనశాంతి ఏంటిలో వచ్చింది ఏంటి ఏమో వచ్చింది సరే ఇంకోసారి చేస్తావాగు కూర్చోరా ఏంటిలో వచ్చింది ఇలాంటి వాళ్ళని తీసుకొస్తా సరే ఇంకో బీట్ వేసుకుందాం ఆగు అరే తీరా బాబుజీ నీకు తప్పకూడదని రా ఇలాంటి వాళ్ళని తీసుకురామారా బాబుజీ సరే సార్ సార్ మనశ్శాంతి తెప్పించామని తీసుకురారా బాబుజీ సరే సార్ సార్ నా దగ్గర మంచి శిష్యుడు ఉన్నాడు సార్ గురువు యోగాసన గురువు పిలిపించు బాబుజీ పిలిపించు సరే సార్ హలో హలో యోగాసన గురువు గారేనా అవునండి ఎవరు నేను బాబ్జీని చెప్పు బాబ్జీ ఏంటి మా సార్కి మనశ్శాంతి కావాలంటారు సార్ సరే వస్తున్నామండు త్వరగా రా బాబుజీ బాబుజీ ఎవరు బాబుజీ నిద్రలో నడుచుకుంటూ వస్తున్నాడు యోగాసన గురువు గారు యోగాసన గురువు గారు సార్ మనశ్శాంతి తెప్పిస్తానంట బాబుజీ తెప్పిస్తారు సార్ బాబ్జీ ఎక్కడికైనా మనశాంతి కావాల్సింది అవును సార్ సరే నేను చెప్పినట్టు చేయని మనశాంతి ఖచ్చితంగా వస్తుంది లేదు నుంచో చేతిలో షాపు మనశాంతి వచ్చిందా బాబుజీ ఇలా సాధ్యం మనశ్శాంతి వస్తుందని ఎవడు చెప్పాడు బాబుజీ మీకు ఎవడు చెప్పాడు బాబుజీ మీకు ఎవడు చెప్పాడు బాబుజీ? చెప్పింది చేయండి సార్ వస్తుంది మీ మనశాంతి ఖచ్చితంగా వస్తుంది సార్ అయితే సరే ఎక్కడికి పోకండి సార్ మనశాంతి వచ్చిందా సార్ అరే గోగి గోగి మండే ఉంది కానీ మనశ్శాంతి రావట్లేదు బాబుజీ ఎక్కడి నుంచి తీసుకొచ్చారా బాబుజీ తీసుకొచ్చారా? ఇంకో 2 ఆసనాలు సార్ చేయండి సార్ మనశాంతి పరిగెత్తుకుంటూ వస్తుంది సార్ అయితే సరే కూర్చోండి సార్ మనశాంతి వచ్చిందా సార్ అరే బాబుజీ కూర్చుంటే మనశ్శాంతి వస్తుంది బాబుజీ సార్ 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 కూలం సార్ కూలం సార్ శాంతి బాబు చేతిలో పెట్టండి సార్ చేతి తీసుకెళ్ళి ముక్కులో పెట్టండి. మూసుకోండి సార్ కాసేపు 1 గంట సేపు అలాగే ఉండండి సార్ మనశాంతి వచ్చిందా సార్ అమ్మో అరే బాబుజీ సభ్యులు పెట్టుకున్నాను బాబుజీ ఈయన తీసుకొచ్చారు బాబుజీ. ఏంట్రా మనశ్శాంతి
బాబ్జీ నీ దండం పెడతాను రా, ఇలాంటి వాళ్ళు మాత్రం తీసిరా మారా బాబ్జీ, ఈసారి మంచి వాళ్ళు తీసిరారా బాబ్జీ. సార్ మన చర్చిలో పాస్టర్ గారు పడుతున్నారు సార్. పిలిపించు బాబ్జీ, పిలిపించు. సరే సార్. హలో పాస్టర్ గారేనా? అవునండి, సార్ మనశాంతి కావాలండి. మనశాంతి సార్ వస్తున్నాను. అయ్యో బాబ్జీ ఎవరెక్కడ? పాస్టర్ గారు. పాస్టర్ గారా? పాస్టర్ గారు అమ్మనండి. అరే బాబ్జీ పాస్టర్ గారు కుర్చీ ఎత్తురా. సరే సార్. కూర్చోండి. బాబ్జీ నాకు మనశ్శాంతి కావాలరా బాబ్జీ. కొట్టుకోకరా. అయ్యా ఇప్పుడు నేను 2 వాక్యాలు చెప్తానని ఈ లోకంలో ప్రజలు ఎన్నో పాపాలు చేశారు, అందువల్ల మనశ్శాంతి పోతుంది. అయ్యా శాంతి, సమాధానం మరియు మనశ్శాంతి లేక మనుషులు చాలా బాధపడుతున్నారు. కనుక మన పాపాలు మనం తెలుసుకుని ఇది యేసు ఈ లోకానికి వచ్చి మన సిలువలో తన రక్తాన్ని కార్చి మన కోసం మనకి శాంతి ఇచ్చారు. అయ్యా నేను ఇప్పుడు నీకు ఒక గ్రంథాన్ని ఇస్తాను. ఈ గ్రంథాన్ని మీరు చదివి ఇది ఆజ్ఞానుసారంగా గొప్ప రక్షణ పొందాలి. ఈ దేవుడి మాటలు దీవించినగా ఆమె. బాబ్జీ ఈ గ్రంథాన్ని నేను చదువుతాను బాబ్జీ, నేను రక్షణ పొందుతాను. సరే సార్. నాకు మనశ్శాంతి వచ్చింది, నేను రక్షణ పొందుతాను బాబ్జీ, నువ్వు కూడా రక్షణ పొందు. సరే సార్. మీరు కూడా రక్షణ పొందండి. మీరు రక్షణ పొందండి.